अस्मद्गुरुभ्यो नमः। श्रीरङ्गसिंहगिरिदेशिकपादसेवा प्राप्ताखिलद्रविडवेदरहस्यजातं श्रीगौतमान्वयजमाश्रितभागधेयं गोपालदेशिकमहं शरणं प्रपद्ये। श्रीमद्गौतमवंशनायकमणेर्गोपालसूरेसुतं तत्पादाम्बुजलब्धयुग्मनिगमान्तार्थं सुशीलं सदा सद्विद्या विनयादिसद्गुणनिधिं स्वाचार्यनिष्ठान्वितं वन्दे वैष्णवभूषणं तमनघं श्रीरङ्गरामानुजं कौशिकान्वयसञ्जातं वेङ्कटार्यतनूभवं वेदान्ताचार्यसच्शिष्यं मुरैवर्लुगुरुं भजे। श्रीशैलेशैत्यादिप्रणतोऽस्मि नित्यं श्रीपराशरभट्टार्यः श्रीरङ्गे सपुरोहितः श्रीवत्साङ्कसुतः श्रीमान् श्रेयसे मेस्तु भूयसे। उल्लासपल्लवितपालितसप्तलोकी निर्वाहकोरकितनेमकटाक्षलीलां श्रीरङ्गहर्म्यतलमङ्गलदीपरेखां श्रीरङ्गराजमहिषीं श्रियमाश्रयामः। नमः श्रीरङ्गनायक्यै यद्भ्रूविभ्रमभेदतः विशेषितव्यवैषम्यनिम्नोन्नतमिदं जगत् श्रीस्तनाभरणं तेजः श्रीरङ्गे सयमाश्रये चिन्तामणिमिवोद्वान्तम् उत्सङ्गे अनन्तभोगिनः। భాగవతోత్తములందరికీ దాసోహాలు సమర్పిస్తూ భట్టర్ వారు అనుగ్రహించినటువంటి శ్రీగుణరత్న కోశాన్ని అధ్యయనం చేసేటటువంటి ప్రయత్నం చేస్తున్నాం. అందులో భాగంగా నిన్నటి రోజున 29, 30 శ్లోకాల యొక్క అర్థాన్ని సేవించేటటువంటి వారమయ్యాం. నిన్నటి 2 శ్లోకాలలో 29, 30, 31 ఈ 3 శ్లోకాలు కూడా ఒక విషయానికి సంబంధించినటువంటివి అనేటటువంటి విషయాన్ని చెప్పుకున్నాం. ఏమని తెలియజేస్తున్నారు భట్టర్ వారు అంటే, పెరుమాళ్ళకి ఉండేటటువంటి వైభవము విరాట్టి వల్లే కలుగుతోంది అనేటటువంటి విషయాన్ని అందంగా ఒక 3 శ్లోకాలలో మనకి అనుగ్రహిస్తున్నారు. 29వ శ్లోకంలో ఒక పుష్పానికి పరిమళం ఎలా అయితే ఒక అతిశయాన్ని కలగచేస్తుందో, అలా పెరుమాళ్ళకి మంగళ పదము అనేటటువంటి ఒక పదము, ఆ పదంతో ఆయన వ్యవహరిస్తున్నాము, స్వామిని మంగళకరుడు అని వ్యవహరిస్తున్నాము అంటే ఆ పదం పెరుమాళ్ళని వచ్చి చేరుతోంది అంటే దానికి కారణము పిరాట్టి వల్లే. మరి ఆవిడకి ఆ మంగళకరత్వం అనేటటువంటిది ఎలా కలుగుతోంది అంటే, నోపాదే ఉపనిపతితం శ్రీరసీయత. ఆవిడ పేరే శ్రీహి కాబట్టి, శ్రీ అంటే రమ, మంగళకరురాలు అనేటటువంటి అర్థములు ఆ పేరులోనే తెలుస్తున్నాయి. కాబట్టి ఆవిడకి ఉండేటటువంటి మంగళకరత్వము ఎక్కడి నుండో వచ్చి చేరినటువంటిది కాదు, దానికి కారణం వేరే లేదు అని చెప్తున్నారు. దానికి ఉదాహరణగా పుష్పానికి అతిశయం పరిమళం వల్ల వస్తోంది. మరి పరిమళానికి అతిశయం దేని వల్ల వస్తోంది అంటే, పరిమళానికి అతిశయం సహజంగానే ఉంటుంది కదా. అందుకే లోకంలో ఉన్నటువంటి కవులందరూ కూడా పుష్పం యొక్క వైభవాన్ని చెప్పేటటువంటి కవులందరూ కూడా పరిమళాన్ని బట్టి పుష్పానికి అతిశయాన్ని చెప్తూ ఉంటారు. కానీ ఆ పరిమళం ఎక్కడి నుండి వచ్చింది, దానికి అతిశయం ఎక్కడ నుండి కలిగింది అనేటటువంటి విషయాన్ని చెప్పరు. అది చెప్పవలసినటువంటి అవసరం లేదు. స్వతసిద్ధంగా ఆ పరిమళానికి ఒక అతిశయం ఉంటుంది అనేటటువంటి విషయాన్ని అందంగా 29వ శ్లోకంలో చెప్పారు. ఆ తర్వాత శ్లోకంలో ఎవరి మీదైతే వేదం 28వ శ్లోకంలో ఏమని చెప్తారు అంటే, వేదంలో ఎక్కడా కూడా కేవలం శ్రీ సూక్తంలో మాత్రమే తల్లి వైభవం ప్రత్యేకంగా కొనియాడబడింది. మిగిలినటువంటి చోట్లంతా కూడా పెరుమాళ్ల వైభవే చెప్పబడి ఉంది కదా. దానికి కారణం ఏమిటి అంటే, త్వదంతర్భావాత్వం త్వాం న పృథగ విదత్తే శృతిరపి అని తల్లి యొక్క వైభవము పెరుమాళ్ల వైభవంలో అంతర్భవించి ఉండడం వల్ల ప్రత్యేకంగా చెప్పడం లేదు. విరాటి వైభవం ప్రత్యేకంగా వేదములు చెప్పడం లేదు అని చెప్పినటువంటి భట్టర్ వారే 30వ శ్లోకంలో చమత్కారంగా లేదు వేదము తల్లి వైభవాన్నే చెప్తోంది అని చమత్కారంగా చెప్తున్నారు. ఎలా? ఒక రాజుని నేరుగా కీర్తించడం ఒక పద్ధతి, ఆయన వైభవాన్ని నేరుగా పొగడడం ఒక పద్ధతి, లేదా ఆయన రాజ్యాన్ని, ఆయన సంపదలని, ఆయన ఆ రాణికి ఉండేటటువంటి
కళ్యాణ గుణాలని పొగిడితే రాజుకే అది వైభవాన్ని తెచ్చిపెట్టినట్టుగా, రాజుకు పరిపాలించేటటువంటి నగర వైభవాన్ని చెప్తే రాజు వైభవాన్ని చెప్పినట్టుగా, రాజుకున్నటువంటి కోశాగారాన్ని వర్ణించి దాని యొక్క వైభవాన్ని చెప్తే రాజు వైభవం చెప్పినట్టుగానే అవుతుంది. కాబట్టి వేదము సహజంగా ఎవరి గురించి చెప్తోంది అంటే పెరుమాళ్ల గురించి చెప్తోంది. సర్వాధిక్యుడైనటువంటి పరతత్వమైనటువంటి శ్రీమన్నారాయణుడి గురించి చెప్తోంది. ఆ తర్వాత ఇంద్రాది దేవతల గురించి చెప్తోంది. చతుర్ముఖ బ్రహ్మ గురించి, రుద్రుడి గురించి, ఇంద్రాది దేవతల గురించి వేదం విశదీకరించి విశదంగా చెప్తోంది. అలా వారిని గురించి చెప్పడం వల్ల ఇండైరెక్ట్ గా తల్లి గురించే చెప్పడం అవుతోంది అంటున్నారు. అలా ఏమిటండి అంటే అసలు వారికి ఆ వైభవం కలగడానికి కారణము తల్లి కటాక్షములే కదా. అపాంఘ భూయాంసో యదు పరిపరం బ్రహ్మ తదభూత్. ఎవరి మీదైతే లక్ష్మీదేవి కటాక్షములు నిక్కుటంగా పడుతున్నాయో, బాగా పడుతున్నాయో, భూయాంసో ఆ కటాక్షములు ఎక్కువగా ఎవరి మీదైతే ప్రసరిస్తున్నాయో ఆ పదార్థము పరబ్రహ్మమవుతోంది అని అమీయత్ర ద్విత్రాః సచ శతమఖాదిః తదధరాత్. ఎవరి మీదైతే 1-2 కటాక్షములు పడుతున్నాయో వారు ఇంద్రాది పదవులు అధిరోహిస్తున్నారు అని చెప్పడం ద్వారా తల్లి కటాక్షం వల్లనే వారికి ఆ వైభవం కలుగుతోంది. ఆ వైభవాన్ని కలిగినటువంటి వారినే వేదము చక్కగా చెప్తోంది. అత శ్రీహి ఆమ్నాయ తదుభయము సంస్వాం ప్రణిజగౌ. ఆ పరబ్రహ్మతత్వాన్ని ఇతర దేవతలందరినీ కూడా వేదం కొనియాడటం వల్ల త్వాం ప్రణిజగౌ, ఆ ఆమ్నాయ వేదము నిన్నే కీర్తిస్తోంది అని చెప్తున్నారు భట్టర్ వారు. అది ఎలా కుదురుతుందండి అంటే ప్రశస్తి సారాజ్ఞో యదపిచ్చ పురీకోశ కథనం. ఒక కవి రాజు యొక్క నగరాన్ని, రాజు యొక్క కోశగృహాన్ని గొప్పగా వర్ణిస్తే అది రాజుని వర్ణించినట్టు, రాజు యొక్క వైభవాన్ని చెప్పినట్టుగానే కదా. అలాగే రాజు ఇక్కడ రాజు స్థానంలో లక్ష్మీదేవిని ఉంచుతూ, పిరాటిని ఉంచుతూ, ఆవిడ కటాక్షం వల్ల వైభవాన్ని పొందినటువంటి పెరుమాళ్లనేమో ఒక నగరంగా వర్ణిస్తూ, ఇంద్రాది దేవతలనేమో కోశగృహాలుగా వర్ణిస్తూ, ఆ నగరాన్ని, కోశగృహాన్ని గొప్పగా వేదం చెప్తోంది అంటే అది రాజు వైభవం చెప్పినట్టే కదా. అలా పెరుమాళ్లని, ఇంద్రాది దేవతలని గొప్పగా వేదం వర్ణిస్తోంది, వారి వైభవం చెప్తోంది అంటే అది విరాటి వైభవం చెప్తున్నట్టే కదా అనేటటువంటి విషయాన్ని చమత్కారంగా భట్టర్ వారు ఆ శ్లోకంలో తెలియజేశారు. అలా పెరుమాళ్లకి వైభవం ఎవరి వల్ల కలుగుతోంది అంటే శ్రీదేవి వల్ల కలుగుతోంది అని 2 శ్లోకాలలో చెప్తున్నారు. ఇలా చెప్తుంటే మనందరికీ ఒక సందేహం కలుగుతోంది. ఏమిటండి పెరుమాళ్లకి వైభవము అన్ని శ్లోకాలలో, ఇప్పటి వరకు భట్టర్ వారు అన్ని శ్లోకాలలో పరమాత్మకి ఏ వైభవం ఉన్నా కూడా అదంతా కూడా లక్ష్మీదేవి వల్లే కలుగుతోంది, లక్ష్మీదేవి వల్లే కలుగుతోంది అని చెప్తున్నారు. అసలు కానీ వేదములు శాస్త్రములు అలా చెప్పడం లేదు కదా. శాస్త్రములు వేదములు ఏమని చెప్తున్నాయి అంటే పెరుమాళ్లకు ఉండేటటువంటి వైభవము నిరుపాధికమైనటువంటి వైభవం అని కదా చెప్తున్నాయి. అంటే ఒకరి వల్ల కలిగినటువంటి వైభవం కాదు, స్వతసిద్ధంగా ఉన్నటువంటి వైభవం అని కదా పెరుమాళ్ల వైభవాన్ని శాస్త్రాలు వేదాలు అన్నీ కూడా తెలియచేస్తున్నాయి. మరి భట్టర్ వారేమో ఈ వైభవం అంతా కూడా పిరాటి వల్ల కలుగుతోంది, పిరాటి వల్ల ఆవిడ పెరుమాళ్ళని నిత్య సంశ్లేషణ చేయడం వల్ల కలుగుతోంది అనేటటువంటి విషయాన్ని చెప్తున్నారు కదా. ఇది ఎలా పొసుకుతుంది అంటే పెరుమాళ్ళకి సహజంగా ఆయనకి వైభవం లేదా అని మనకి ఒక ప్రశ్న కలుగుతుందేమో అని ఒక భ్రాంతి. అంటే మనం పెరుమాళ్ళకి అసలు వైభవం లేదేమో, విరాట్టి పెరుమాళ్లతో ఉండడం వల్లే, ఆయనని చేరి ఉండడం వల్లే ఆయనకంత వైభవం కలుగుతుందేమో అని మనం పొరపాటున అనుకుంటామేమో అనేటటువంటి ఉద్దేశంతో ఈ శ్లోకంలో ఆ సంశయాలన్నిటినీ కూడా నివారిస్తున్నారు భట్టర్ వారు. ఏమని చెప్తున్నారు అంటే ఈ శ్లోకంలో అంటే పెరుమాళ్ళకి స్వతసిద్ధంగానే వైభవం ఉంటుంది, కానీ ఆ వైభవం లోకానికి ఎలా ప్రకటితమవుతుంది, పెరుమాళ్లకు ఉన్నటువంటి ఆ వైభవం అంతా కూడా లోకానికి ఎలా తెలియచేయబడుతోంది అంటే అది తల్లి యొక్క తల్లి ఆ పెరుమాళ్లతోటి వేయించేసి ఉండటం వల్లే అనేటటువంటి విషయాన్ని ఒక చక్కటి ఉదాహరణతోటి భట్టర్ వారు ఈ శ్లోకంలో మనకు అనుగ్రహిస్తున్నారు.
మనం తప్పుగా అనుకోకుండా పెరుమాళ్ళకి అసలు వైభవమే లేదేమో, విరాట్టి వల్లే అంతా వైభవం కలుగుతోందేమో అని భ్రమపడకుండా ఉండడం కోసం ఈ శ్లోకాన్ని అందంగా భట్టర్ వారు అనుగ్రహిస్తున్నారు. పెరుందేవి తయారు గారు అన్మ్యూట్ చేసుకుని చెప్పవలసిందిగా ప్రార్థిస్తున్నాను. తల్లి స్వతః శ్రీహి త్వం విష్ణోః స్వమసి తతా ఏవైష భగవాన్ త్వదయత రుద్వేపి త్వదయతర్ధిత్వేపి అభవత్ అపరాధీన విభవః అపరాధీన విభవః స్వయా దీప్త్యా రత్నం భవదపి మహార్ఘం హాకదు మహార్ఘం న విగుణం న కుంఠస్వాతంత్ర్యం భవతి చ న చ అన్యాహితగుణం. స్వతః శ్రీస్త్వం విష్ణోః స్వమసి తత ఏవైష భగవాన్ త్వదాయత్తర్ధిత్వేపి అభవదపరాధీన విభవః స్వయా దీప్త్యా రత్నం భవదపి మహార్ఘం న విగుణం న కుంఠస్వాతంత్ర్యం భవతి చ న చాన్యాహితగుణం. దాసోహం తల్లి చక్కగా తెలియజేస్తున్నారు భట్టర్ వారు. ఈ శ్లోకంలో పెరుమాళ్లకు ఉండేటటువంటి వైభవం స్వతసిద్ధమైనటువంటిదే. ఆయనకు ఉండేటటువంటి వైభవం ఇలా లక్ష్మీదేవి వల్ల ఆయనకు అతిశయం కలుగుతోంది అని చెప్పడం ద్వారా ఆయనకున్నటువంటి వైభవానికి ఏమీ కూడా లోటు రాదు, అది కుంటుపడదు అనేటటువంటి విషయాన్ని చెప్తున్నారు. అందులో ఆయనకి సహజ సిద్ధంగా ఉండేటటువంటి వైభవం ఆయనకు ఉంటూనే ఉంటుంది. లక్ష్మీ సంశ్లేషం వల్ల ఒక అతిశయం కలుగుతోంది అంటే ఆయనకి గుణములు లేవని కాదు, ఆయనకి సహజ సిద్ధంగా గుణములు ఉంటాయి, ఆయన వైభవం ఆయనదే అనేటటువంటి విషయాన్ని అందంగా భట్టర్ వారు తెలియజేస్తున్నారు. ఇందులో తల్లిని శ్రీహి అనేటటువంటి ఒక సంబోధిస్తూ శ్రీహి అనేటటువంటి పదంతో సంబోధిస్తున్నారు భట్టర్ వారు. స్వతః శ్రీహి శ్రీహి ఓ లక్ష్మీదేవి, లక్ష్మీ స్వరూపిణమైనటువంటి ఓ రంగనాయకి, త్వం నువ్వు, విష్ణోః పెరుమాళ్లకు భగవంతుడికి, స్వతః సహజంగానే, స్వం స్వత్తుగా అసి ఉన్నావు. స్వతః శ్రీహి త్వం విష్ణోః స్వమసి, నువ్వు సహజంగా పెరుమాళ్ళకి ఆయన సొత్తుగా ఉన్నావు తల్లి అంటున్నారు. తతః ఏవ అందువలనే, ఏషః ఈ భగవాన్ రంగనాథుడనేటటువంటి ఆ పెరుమాళ్ళు తత్వత్ ఆయత్త నీ అధీనంలో ఉండే నీ వల్ల కలిగేటటువంటి వృద్ధిత్వేపి గొప్పతనాన్ని వైలక్షణ్యాన్ని కలిగి ఉండేటటువంటి స్థితిని కలవాడైన, అపరాధీన విభవః పరాధీనం కానటువంటి వైభవాన్ని కలిగినటువంటి వాడు. పెరుమాళ్ళకి పిరాట్టి ఆయన సొత్తు, ఆయన సొత్తుగా ఆయన ఐశ్వర్యంలోకి చెందినటువంటి ఆవిడే పిరాట్టి కూడా, లక్ష్మీదేవి కూడా.
కాబట్టి లోకంలో ఉన్నటువంటి వారందరూ కూడా నీతో ఉండటం వల్ల నువ్వు ఆశ్లేషించి ఉండడం వల్ల పెరుమాళ్ళకు ఒక గొప్పతనం కలుగుతోంది, ఒక వైలక్షణ్యం కలుగుతోంది అని అన్నప్పటికీ కూడా ఆయన వైభవం ఎలాంటిది అంటే అపరాధీన విభవ, పరాధీనం కానటువంటి వైభవం కలిగినటువంటి వాడు అవుతున్నాడు స్వామి. అపరాధీన విభవ అభవత్, పరాధీనం కానటువంటి వైభవాన్ని కలిగినటువంటి వాడు అవుతున్నాడు. ఎలా అండి అంటే దానికి సులభంగా మనకి అర్థం అవడానికి ఒక ఉదాహరణ ఇస్తున్నారు 3-4 పాదాలలో. రత్నము స్వయా తన యొక్క దీప్త్యా కాంతితో మహార్ఘం భవతపి గొప్ప విలువన కలిగినదని అయినప్పటికీ కూడా మహార్ఘము అంటే అర్ఘము అంటే విలువ, మహార్ఘము గొప్ప విలువ కలిగినటువంటిది భవత్ అపి అయినప్పటికీ కూడా విగుణం గుణహీనం కాదు. పోనీ ఆ కాంతి వల్ల గొప్ప అతిశయం కలుగుతోంది అని చెప్తున్నారు రత్నానికి. ఆ కాంతి లేకపోతే రత్నానికి విలువ కోల్పోతుందా అంటే కాదు. సహజంగా దానికి ఉండేటటువంటి గుణములు దానికి ఉంటాయి కదా, రత్నానికి సహజంగా ఉండేటటువంటి గుణములు దానికి ఉంటాయి. కాంతి వల్ల ఒక అతిశయం కలుగుతోంది నిజమే, ఆ కాంతి లేకపోతే అది గుణహీనం అయిపోతుందా అంటే కాదు సుమా. విగుణం నా గుణహీనము కాదు. నాకుంట స్వాతంత్ర్యం తన ప్రాముఖ్యాన్ని కోల్పోయేటటువంటిది కాదు. అన్యాహిత గుణం చ ఇతరుల వల్ల కలిగేటటువంటి వైలక్షణ్యాన్ని శ్రేష్టతను కలిగినటువంటిది కూడా నా భవతి కాదు. ఏదో వచ్చి దాని దగ్గరికి వచ్చి తెచ్చి పెట్టుకోవడం వల్ల ఒక శ్రేష్టత వైలక్షణ్యం వస్తుందా అంటే అది కూడా కాదు. రత్నానికి సహజంగా స్వతసిద్ధంగా దానికి ఒక విలువ ఉంటుంది, దానికి ఒక గొప్పతనం ఉంటుంది, దానికి ఉండవలసినటువంటి గుణములు ఉంటాయి. అది స్వతంత్రంగానే ఒక గొప్ప వైభవాన్ని కలిగి ఉంటుంది. ఏదో ఎక్కడి నుంచో తెచ్చిపెట్టుకొని వచ్చినటువంటి ధర్మము వల్ల అది గొప్పతనము కలిగినటువంటిది కాదు. అలా అవడం లేదు. అవును, దాని కాంతి వల్లే వజ్రానికి ఒక గొప్పతనం కలుగుతోంది. కానీ కాంతి లేకపోయినప్పటికీ కూడా కాంతి పక్కన పెట్టి దాంట్లో ఉండవలసినటువంటి గుణములకి ఏమైనా లోటు కలుగుతుందా అంటే ఏమీ ఉండదు. దానికి ఉండవలసినటువంటి గుణములు ఎప్పుడూ కూడా ఉంటాయి. కాంతి వల్ల దాంట్లో ఉన్నటువంటి గుణములు ఇంకా అందరికీ బాగా తెలియచేయబడుతున్నాయే తప్ప దానిట్లో కాంతి వల్లే ఇవన్నీ కలుగుతున్నాయి. దాంట్లో ఉండవలసినటువంటి గుణములు కానీ, అందులో ఉండవలసినటువంటి రత్నానికి ఉండవలసినటువంటి వైభవం కానీ కాంతి వల్ల కలగడం లేదు. కాంతి ఆ రత్నంలో ఉన్నటువంటి వైభవాన్నంతటినీ కూడా అందరికీ ఇంకా బాగా విశదపరుస్తోంది అనేటటువంటి విషయాన్ని ఒక ఉదాహరణను మనకి చెప్తూ, రత్నాన్ని పెరుమాళ్లతో పోలుస్తూ, కాంతిని పిరాట్టుతో పోలుస్తూ, ఆ కాంతి కూడా రత్నం యొక్క అధీనంలోనే ఉంటుంది. ఆ కాంతి ఎక్కడి నుంచి వస్తోంది అంటే రత్నం నుండి వస్తోంది. రత్నం నుండి సహజ సిద్ధంగా ఉండేటటువంటిదే కదా కాంతి. సహజంగా రత్నాన్ని అధీనంలో ఉండేటటువంటిదే కాంతి. అలాగే శ్రీహి త్వం విష్ణు స్వతః స్వమసి అని చెప్తున్నారు. నువ్వు కూడా సహజంగా పరమాత్మకి సొత్తు అయినటువంటి దానివే. సహజంగా పరమాత్మకి సొత్తు అయినటువంటి దానివే స్వతః. మనమందరం కూడా పెరుమాళ్ల సొత్తు, జీవులందరూ కూడా పెరుమాళ్లకు సొత్తు అయినటువంటి వారే కాబట్టి ఆ జీవకోటిలోకే శ్రీదేవి కూడా చేరి ఉంటుంది. కాబట్టి సహజంగా నువ్వు ఆయనకి సొత్తు అయినటువంటి దానివమ్మా. అందువల్ల పరమాత్మకి భగవాన్ అని చెప్పబడేటటువంటి ఆ రంగనాథుడికి పెరుమాళ్లకి నీ వల్ల కలిగేటటువంటి గొప్పతనం లోకంలో అందరూ నీ వల్ల ఆ గొప్పతనం కలుగుతోంది, వైలక్షణ్యం కలుగుతోంది అని అందరూ కూడా చెప్తున్నారు. అయినప్పటికీ కూడా ఆయనకు ఉండేటటువంటి గొప్పతనం ఆ పరాధీనం నీ అధీనంలో ఉండేటటువంటి వైభవం కాదు. ఆయనకు స్వతసిద్ధంగా గొప్ప వైభవం కలిగినటువంటి వాడు అని చెప్తున్నారు. దానికి ఉదాహరణగా రత్నాన్ని, కాంతిని ఉదాహరణగా చెప్తూ, రత్నానికి సహజంగా దానికి ఉండేటటువంటి గుణములు ఉంటాయి, స్వతంత్రంగా దానికి ఉండేటటువంటి వైభవం ఉంటుంది. అన్యాహిత గుణంచ భవతి, వేరొక దాని నుండి తెచ్చిపెట్టుకోవలసిన గుణాలను తెచ్చిపెట్టుకోవలసినటువంటి శ్రేష్టతని తెచ్చిపెట్టుకొని తద్వారా భాషించవలసినటువంటి అవసరం రత్నానికి లేదు అనేటటువంటి విషయాన్ని అందంగా భట్టర్ వారు చెప్తున్నారు. ఒక దృష్టాంతాన్ని ఇక్కడ చెప్పినట్టుగా రత్నానికి
కాంతి వల్ల గొప్పతనం కలుగుతుంది అంటున్నాము. కానీ ఆ రత్నానికి అలా చెప్పడం ద్వారా రత్నానికి తక్కువదనం చెప్పినట్లు కాదు. రత్నానికి స్వాభావికమైనటువంటి అతిశయం లేకుండా పోలేదు. అన్యాధీనమైనటువంటి అతిశయము ఉంటుంది అనేటటువంటి పలకటము సరికాదు. అంటే దానికి సహజ సిద్ధంగా రత్నానికి స్వాభావికమైనటువంటి ఒక అతిశయం చక్కగా ఉంటుంది కదా. స్వతసిద్ధమైనటువంటి గుణములు ఉంటాయి, స్వాభావికమైనటువంటి ఒక అతిశయం కూడా ఉంటుంది అని చెప్తున్నారు. విద్వాంసులకి వైదుష్యం వల్ల ఒక అతిశయం కలుగుతుంది. విద్వాంసులకి వారికి ఉండేటటువంటి జ్ఞానం వల్ల, వారికి ఉండేటటువంటి పాండిత్యం వల్ల ఒక అతిశయం కలుగుతుంది. అలాగే ధనవంతులకి తమ దగ్గర ఉన్నటువంటి ధనం వల్ల ఒక అతిశయం కలుగుతుంది. అలాగే కులీనునికి అంటే ఉత్తమ వంశంలో పుట్టినటువంటి వాడికి ఆ కులం వల్ల ఒక అతిశయం కలుగుతుంది. అలాగే సుందరుడికి అంటే అందంగా ఉండేటటువంటి వాడికి తన రూపం వల్ల అతిశయం కలుగుతుంది. ఇవన్నీ కూడా పరాధీనమైనటువంటి అతిశయాలు కాదు, ఎవరికి వారికి సహజ సిద్ధంగా. ఇప్పుడు విద్వాంసుడికి పాండిత్యం వల్ల అతిశయం కలుగుతోందండి అని చెప్పడం వల్ల ఆయనకి సహజంగా వైభవం లేదనా? కాదు కదా. పాండిత్యం అనేటటువంటిది ఆయనకి సహజ సిద్ధంగా ఉండేటటువంటి ఒక లక్షణం కాబట్టి ఆ పాండిత్యంతో ఆయన లోపల ఆయనకు ఉండేటటువంటి ఆ గొప్పతనం అంతా కూడా లోకానికి ఎలా అయితే తెలుస్తోందో, అలాగే ధనికుడికి ధనం వల్ల లోకంలో ఉన్నటువంటి వారికి ఆ ధనం వల్ల ఒక అతిశయం, ధనికుడి యొక్క అతిశయం ఎలా అయితే తెలుస్తోందో, చక్కటి అందమైనటువంటి సౌందర్యం కలిగినటువంటి వాడికి ఆ రూపం వల్ల ఎలా అయితే లోకానికి తన యొక్క ఆ పురుషుడి యొక్క వైభవం ఎలా అయితే తెలుస్తోందో, అలా ఆ అందమైన, ఆ పాండిత్యమైన, ఆ ధనమైన వారికి సహజంగా స్వాభావికంగా వారి అధీనంలో ఉండేటటువంటి ఒక విలక్షణమైనటువంటి ధర్మములు కాబట్టి ఇవన్నీ కూడా ఆ వ్యక్తికి ఇలా చెప్పడం ద్వారా ఆ వ్యక్తికి ఉండేటటువంటి సహజ సిద్ధమైనటువంటి వైభవం తగ్గదు. పైపెచ్చు ఆ గుణముల వల్ల ఆ వైభవానికి, ఆ పురుషుడిలో ఉన్నటువంటి వైభవం లోకానికి ప్రకటితమవుతోంది అని చెప్పినట్టుగా ఇక్కడ కూడా పెరుమాళ్లకు ఉండేటటువంటి వైభవం విరాట్టి వల్ల వచ్చినటువంటిది కాదు. ఆయనకి సహజంగా వైభవం కలిగినటువంటి వాడు స్వామి. విరాట్టి చేరికతోటి ఆ పెరుమాళ్లతో చేరి ఉండటం వల్ల ఆయనకి సహజంగా ఉన్నటువంటి వైభవాన్ని లోకం గ్రహించగలుగుతోంది. లేకపోతే మనం విరాట్టి పెరుమాళ్ల పక్కన లేకపోతే ఆయనలో సౌలభ్యం ఉంది అనేటటువంటి గుణము మనకి తెలియదు, ఆయనలో సౌశీల్యం ఉంది అనేటటువంటి గుణము మనకి తెలియదు, ఆయనలో స్వామిత్వం ఉంది అనేటటువంటి గుణము మనకి తెలియదు, ఆయనలో వాత్సల్యం ఉంది అనేటటువంటి గుణము మనకి తెలియదు. ఆవిడ ఉండబట్టే ఆయనలో ఇన్ని గుణాలు ఉన్నాయి అని మనకు తెలుస్తోంది. కాకాసురుడు తల్లికి సీతాపిరాటికి అపరాధం చేసినటువంటి వాడై ఉంటే ఆయన మీద, కాకాసురుడి మీద కోపం చెందినటువంటి రామచంద్రుడు బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించాడు. ఆ సీతాదేవే పక్కన లేకపోతే ఆ కాకి తిరిగి 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 లోకాలన్నీ తిరిగి మళ్లీ రామచంద్రుడి కాళ్ళ పాదాల దగ్గర పడినటువంటి సందర్భంలో పక్కన సీతాపిరాటే లేకపోయింటే పదార్హమపి కాకుత్సహ కృపయా పర్యపాలయత్ అని చెప్పబడినట్టుగా ఆయనలో కృప ఉంది అనేటటువంటి విషయం తెలిసి ఉండేదా? తెలిసే ఉండేది కాదు. సీతాదేవి పక్కన ఉండకపోయి ఉంటే ఆ కాకాసురుని యొక్క ప్రాణములు పరమాత్మ తీసి ఉండేవాడేమో. ఆయన ఆ కాకాసురుడు చేసినటువంటి అపరాధానికి ఆ ప్రాణము, కాకాసురుడి యొక్క ప్రాణాన్ని తీసి ఉండేవాడేమో రామచంద్రుడు. కానీ పిరాట్టి పక్కన ఉండడం వల్ల రామచంద్రుడిలో మరుగున పడి ఉన్నటువంటి కృప అనేటటువంటి గుణం గొప్పగా ప్రకాశించి ఆ కాకాసురుడు, సంహరింపబడవలసినటువంటి కాకాసురుడు కూడా రాముడి చేత రక్షింపబడ్డాడు అని ఎలా అయితే చెప్తున్నారో, ఆ తల్లి పక్కన ఉండడం వల్ల ఆయనలో ఉన్నటువంటి గుణములే, లేకుండా ఆవిడ పక్కకు రావడం వల్ల వచ్చినటువంటి గుణములు కాదు. సహజంగా ఆయనలో ఉన్నటువంటి గుణములు మనం గ్రహించడానికి అణువుగా లేనటువంటి ఆ గుణములన్నిటినీ కూడా తల్లి ఆయన ప్రకటింపచేసి వాటిని మనం అనుభవించేటట్టుగా చేస్తుంది అని చెప్తున్నారు. ఆ విషయాన్ని ఈ శ్లోకంలో అందంగా చెప్తున్నారు. శ్రీహి, ఓ లక్ష్మీ స్వరూపురాలైనటువంటి ఓ రంగనాయకి, త్వం స్వతః విష్ణోః స్వమసి, నువ్వు సహజంగానే పెరుమాళ్లకి సొత్తు అయి ఉన్నావు. విరాట్టి పెరుమాళ్ల యొక్క సొత్తు. ఆయన
ఐశ్వర్యం విభవంలో ఒక భాగమే అవుతోంది పిరాట్టి. అందరూ కూడా జీవులందరూ కూడా ఆయన వైభవంలో ఆయన ఐశ్వర్యంలో ఒక భాగమే కదా. స్వత్వమాత్మని సంజాతం స్వామిత్వం బ్రహ్మణి స్థితం. సొత్తుగా ఉండటము, ఆత్మలన్నిటికీ కూడా సొత్తుగా ఉండడం అనేటటువంటిది సహజమైనటువంటి స్థితి. స్వామిగా ఉండడం అనేటటువంటిది పరబ్రహ్మం యొక్క స్థితి. పరబ్రహ్మ స్వరూపుడైనటువంటి శ్రీమన్నారాయణుడికి స్వామిగా ఉండడం అనేటటువంటిది సహజమైనటువంటి స్థితి. మనందరికీ జీవులందరికీ కూడా ఆయనకి సొత్తుగా ఉండటం అనేటటువంటిది ఆత్మలన్నిటికీ కూడా సహజంగా ఉండేటటువంటి స్థితి అని చెప్పినట్టుగా దాసభూతాః స్వతః సర్వే హ్యాత్మనః పరమాత్మనః. ఆత్మలన్నీ కూడా పెరుమాళ్లకు సహజంగానే దాసభూతులు అనేటటువంటి ప్రమాణాలను అనుసరించి లక్ష్మీదేవి కూడా సాధారణరాలే, అంటే మనలాగా జీవకోటికి చెందినటువంటి ఆవిడే కాబట్టి సహజంగానే నువ్వు పెరుమాళ్లకి దాసురాలవై ఉన్నావు అంటున్నారు భట్టర్ వారు. త్వం స్వతః విష్ణో స్వమసి. ఆయన వైభవంలో చేరి ఉన్నటువంటి దాని అవుతున్నావు. మిగిలినటువంటి లక్ష్మీదేవి భగవానునికి తప్ప మిగిలినటువంటి వారందరికీ కూడా స్వామి అయి ఉంటుంది. కానీ పెరుమాళ్లకి తాను శ్రీహి అనేటటువంటి పదప్రయోగానికి ఉండేటటువంటి అక్కడ అందం చూడండి. శ్రీహి అని భట్టర్ వారు ఇంకొక ఏదో మాతః అని ప్రయోగించకుండా, శ్రీరంగ హర్మ్యదల మంగళ దీపారేఖ అని ప్రయోగించకుండా, వేరే ఇందిరా అనేటటువంటి పదాన్ని ప్రయోగించకుండా శ్రీహి అని ఈ శ్లోకంలో తల్లిని సంభావించడానికి కారణం ఏమిటి అంటే, శ్రీ అనేటటువంటి శబ్దానికి 6 అర్థాలు ఉంటాయని, అందులో ఒక అర్థం ఏమిటంటే అందరి చేత ఆశ్రయింపబడేటటువంటిది. పెరుమాళ్లు కాకుండా మిగిలినటువంటి జీవవర్గం అందరి చేత కూడా మనమందరం కూడా వెళ్ళి లక్ష్మీదేవిని ఆశ్రయిస్తాం. ఆవిడ ఎవరిని ఆశ్రయిస్తుంది అంటే ఇంకొక అర్థం, శ్రీకి ఉండేటటువంటి ఇంకొక అర్థంతో ఆవిడ పెరుమాళ్లను ఆశ్రయించేటటువంటిది అనేటటువంటి విషయం శ్రీహి అనేటటువంటి శబ్దంలో తెలుపబడుతుంది. కాబట్టి ఇక్కడ భట్టర్ వారు శ్రీహి అనేటటువంటి పదంతో రంగనాయకుని సంభావిస్తున్నారు. కాబట్టి తల్లి నువ్వు కూడా, పిరాట్టి కూడా వెళ్లి పెరుమాళ్లనే ఆశ్రయిస్తుంది. కాబట్టి ఆయన విభవంలో ఆయనకి సొత్తుగా ఉన్నటువంటి దానివి. త్వం స్వతః సహజంగానే విష్ణో పెరుమాళ్లకి స్వమసి సంపద అయి ఉన్నావు, సొత్తు అయి ఉన్నావు. సొత్తు అంటే ఇప్పుడు చూడండి, ఒక అతనికి ఆయన వైభవం ఎలా తెలుస్తుంది అంటే తన సొత్తు వల్లే. లోకంలో ఒక దానం చేసేటటువంటి వాడు ఆయనలో ఉన్నటువంటి దాన గుణం లోకానికి ఎలా ప్రకటితమవుతుంది అంటే ఆయనలో ఉన్నటువంటి దాన గుణం వల్ల, అంటే ఎక్కువ మందికి ఆయన దానం చేస్తూ ఉంటే ఆ దానం చేస్తూ ఉండడం వల్ల ఆయన లోకంలో దాత అనేటటువంటి గొప్ప కీర్తిని పొందుతాడు. అలాగా పెరుమాళ్లలో ఉన్నటువంటి ఆ వైభవం అంతా కూడా ఎలా తెలుస్తుంది అంటే ఆయనకు ఉన్నటువంటి ఐశ్వర్యం సొత్తుతోటి తెలుస్తుంది. మనమందరం లక్ష్మీదేవి ఆయనకి సొత్తు కాబట్టి ఆవిడ ద్వారా లోకానికి పెరుమాళ్ల యొక్క వైభవం తెలుస్తుంది. లోకంలో ధనికుడు ఉన్నాడు అంటే ఆ ధనికుడి యొక్క గొప్పతనం లోకంలో ఎలా తెలుస్తుంది అంటే అతని ధనం వల్ల తెలుస్తుంది, సంపదల వల్ల తెలుస్తుంది. అలాగే పెరుమాళ్ల యొక్క వైభవం లోకంలో ఎలా ప్రకటితమవుతోంది అంటే ఆయన సొత్తైనటువంటి లక్ష్మీదేవి వల్ల. ఆవిడ ఎప్పుడూ కూడా పెరుమాళ్ళని విశ్లేషించకుండా నిత్య సంశ్లేషణ చేయడం వల్ల ఆయనలో ఉన్నటువంటి కళ్యాణ గుణములన్నీ కూడా గొప్పగా ప్రకటింపబడుతున్నాయి అంటున్నారు. తథా ఏవా అందువలనే నువ్వు ఆయనకి సహజంగా సొత్తు అయి ఉండడం వల్లనే భగవానుకి పెరుమాళ్ళకి మిక్కిలి శేషభూతురాలై ఉన్నందువల్ల మనమందరం కూడా పెరుమాళ్ళకి లక్ష్మీదేవి ఎలాగో మనమందరం కూడా పెరుమాళ్ళకి సొత్తే. కానీ తేడా ఉంది, లక్ష్మీదేవికి మనందరికీ ఆయనకి సొత్తుగా ఉండడంలో తేడా ఉంది. మనమందరం ఎలాంటి వారము అంటే ఒకసారి పెరుమాళ్ల నుంచి దూరంగా వచ్చేసి నిజానికి మనమందరం కూడా కౌస్తుభమణిలాగా పెరుమాళ్ల దగ్గరగా ఉండవలసినటువంటి వారం. కానీ ఆయన నుండి దూరంగా వచ్చేసి సంసారంలో పడి ఉండి ఎప్పుడో ఒకప్పుడు ఆచార్య కటాక్షంతో మళ్లీ పెరుమాళ్లకి దాసుణ్ణి నేను అనేటటువంటి జ్ఞానాన్ని పొంది తర్వాత పెరుమాళ్లని ఆశ్రయించేటటువంటి వారం మనమందరం, మిగిలినటువంటి జీవులందరూ కూడా. కానీ లక్ష్మీదేవి ఎప్పుడూ కూడా పెరుమాళ్ళని విడిచిపెట్టి ఉండకుండా ఆయన వక్షస్థలంలో ఉంటూనే
ఉంటూనే నేను పెరుమాళ్ళని విడిచిపెట్టి ఉండలేను 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 అని భావన చేసేటటువంటి గొప్ప స్థితిలో ఉండేటటువంటి ఆవిడ. కాబట్టి మనం పెరుమాళ్ళకి సొత్తుగా ఉండడంలోనూ తల్లి పెరుమాళ్ళకి సొత్తుగా ఉండడంలోనూ తారతమ్యం ఉందండి. మనం సొత్తు అయినప్పటికీ కూడా ఆ విషయాన్ని మర్చిపోయి మనం స్వాతంత్రులము అనేటటువంటి భావనతోటి మనం వర్తిస్తూ ఉంటాం. మిగిలినటువంటి జీవవర్గం అంతా కూడా వర్తిస్తూ ఉంటుంది. కానీ లక్ష్మీదేవి మాత్రం ఎప్పుడూ కూడా నేను ఆయనకే అనన్యార్హ శేషభూతురాలిని, ఆయన కొరకే ఉన్నటువంటి దానిని, ఆయనకే వినియోగపడేటటువంటి దానిని, ఆయన కోసమే ఉన్నటువంటి దానిని అని ఎప్పుడూ కూడా ఆయన వక్షస్థలాన్ని విడిచిపెట్టకుండా ఉండేటటువంటి ఆవిడ. కాబట్టి తదేవ సహజంగా అందరికీ కూడా పెరుమాళ్ల యొక్క సొత్తుగా ఉండేటటువంటి స్థితి ఉన్నప్పటికీ కూడా కొంతమంది దానిని మర్చిపోయి మనలాంటి వారమందరం కూడా దానిని విస్మరించి మనం స్వతంత్రులము అని భావిస్తూ ఉంటాం. కానీ తల్లి అలా కాకుండా ఎప్పుడూ కూడా ఆయన సొత్తే అని అనేటటువంటి భావనతో, ఆయనకే నేను చెందినటువంటి దానిని అనేటటువంటి భావనతోటి ఆయన వక్షస్థలాన్ని విడిచిపెట్టకుండా ఆయనతోనే ఉండేటటువంటి ఆవిడ. కాబట్టి తదేవ అందువలనే పెరుమాళ్ళకి మిక్కిలి శేషభూతురాలై ఉండడం వల్ల ఏష భగవాన్ త్వదాయత్తర్థిత్వేపి అపరాధీన విభవః భవత్. పెరుమాళ్ళు ఎలా ఉంటారు లక్ష్మీదేవి విషయంలో? ఆవిడ ఎంత ఆదరాన్ని చూపిస్తోందో అంతకన్నా గొప్ప ఆదరాన్ని పెరుమాళ్ళు లక్ష్మీదేవి మీద చూపిస్తూ ఉంటారు. ఇది అందరి విషయంలోనూ సహజంగా ఉంటుంది. మనం పెరుమాళ్ల పట్ల ఎంత ప్రేమను చూపిస్తామో దానికన్నా కొన్ని ఎన్నో రెట్లు పెరుమాళ్ళు మన మీద ప్రేమ చూపిస్తూ ఉంటారు. ఇది ఆయనలో ఉండేటటువంటి సహజమైనటువంటి గుణం. లక్ష్మీదేవి పెరుమాళ్ళను విడిచిపెట్టకుండా ఎంతో ఆదరాతిశయంతో ఆయన మీద గొప్ప ప్రేమ చూపిస్తూ ఉంటుంది. కాబట్టి అంతకన్నా ఎక్కువ ప్రేమను చూపిస్తూ ఆవిడ అధీనమైపోయాడా అన్నంతగా ప్రేమను చూపిస్తూ ఉంటాడు స్వామి. అందుకే లోకంలో చూసేటటువంటి వారందరికీ కూడా స్వామిని అధీనుడైపోయాడమ్మా, ఆయన అతిశయం అంతా కూడా నీ వల్లే కలుగుతోంది అన్నంత ప్రేమ చూపిస్తాడు, ఆదరణ చూపిస్తాడు స్వామి లక్ష్మీదేవి మీద అనేటటువంటి విషయాన్ని చెప్తున్నారు. ఎప్పుడో ఒకసారి ఉండి ఒకసారి కనిపించకుండా, ఒకసారి పరమాత్మని చేరి ఉండి ఒకసారి ఎక్కడో ఉండి, అలాంటి సందర్భాలలో ఆ వ్యక్తి వల్ల అతిశయం వస్తోంది అని లోకంలో చెప్పడానికి వీలుండదు. ఎప్పుడూ పెరుమాళ్ళని అంటి పెట్టుకుని ఉండి, పెరుమాళ్లతోనే వేయించేసి ఉండి, పెరుమాళ్ల పట్ల మిక్కిలి ప్రీతి కలిగి ఉండి, పెరుమాళ్ల పట్ల ఆదరాన్ని కలిగి ఉన్నటువంటి లక్ష్మీదేవి మీద స్వామికి ఆదరం మరింత ఎక్కువ కాబట్టి, మరింత ప్రీతి కాబట్టి ఎలా వర్తిస్తాడు స్వామి అంటే, ఆవిడ అధీనంలో ఉందా పెరుమాళ్ల యొక్క వైభవము? స్వామి ఆవిడికి అధీనమైపోయి ఉన్నాడా? ఆవిడ భ్రూలకలు కదిలిస్తూ ఉంటే, వికసిస్తూ ముకులిస్తూ ఉంటే పెరుమాళ్ళకి సంతోషం కలుగుతుందట. అంత అతిశయానికి పరమాత్మ లొంగిపోయి ఉంటాడు. అర్జునుడు ఏదో కొంచెం ప్రేమను కృష్ణ పరమాత్మ మీద చూపిస్తే అర్జునుడికి ఊడిగం చేసే వారి పాండవుల తరపున మమ ప్రాణాహి పాండవాహ, నాకు ప్రాణభూతులు పాండవులు అని చెప్తూ ఆ పాండవుల కోసం దౌత్యాన్ని చేశాడు స్వామి, సారథ్యాన్ని చేశాడు. కొంచెం ప్రేమ చూపిస్తేనే ఇంత దూతకృత్యాన్ని సారథ్యాన్ని చేసేటటువంటి ఆ స్వామి నిత్యము స్వామిని విశ్లేషించి ఉండకుండా స్వామితోనే ఉంటూ స్వామికే చెందినటువంటి దానిని, ఆయనకే వినియోగపడేటటువంటి దానిని అని ఆకారత్రయ సంపన్నురాలైనటువంటి లక్ష్మీదేవి విషయంలో స్వామి ఇంకెంత ఆదరాన్ని చూపిస్తాడు. అందుకే ఆయన ఉండేటటువంటి స్థితి ఎలా ఉంటుంది అంటే, ఆయన లక్ష్మీ అధీనుడైపోయాడా అన్నట్టుగా ఉంటుంది లోకంలో చూసేటటువంటి వారికి. అందుకే ఏష భగవాన్ త్వదాయత్తర్థిత్వేపి అంటున్నారు. భగవాన్ సహజంగా షడ్గుణపూర్తుడైనటువంటి ఆ స్వామి, కళ్యాణ గుణములు కలిగినటువంటి స్వామి, త్వదాయత్తర్థిత్వేపి, త్వదాయత్ ఆ వైభవం అంతా కూడా, వృద్ధిత్వేపి ఆ వైభవంలో ఉన్నటువంటి ఆ వైలక్ష్యం అంతా కూడా నీ వల్లే కలిగిందా అన్నట్టుగా ఉంటుంది. అతిశయం కలిగినటువంటి వాడైనప్పటికీ కూడా అపరాధీన విభవ భవత్, ఆయన వైభవం ఇంకొకరి అధీనం వల్ల కలిగినటువంటిది కాదు, స్వతసిద్ధంగా వచ్చినటువంటి వైభవము. ఆయన ఎంత స్వతంత్రుడు అంటే
నేను లక్ష్మీ అధీనంలో ఉంటాను అంటే ఉంటాను అనే అంతటువంటి స్వతంత్రుడు, ఆవిడకి ఆనందం కలిగించేటట్టుగానే నేను వర్తిస్తాను అనేటటువంటి అంత గొప్ప స్వతంత్రుడు. ఇప్పుడు మనం మన ఇంట్లో వారితో ప్రేమగా ఉండకుండా ఎక్కడో బయట ఉన్నటువంటి వారితో ప్రేమగా ఉంటుంటే ఇంట్లో వాళ్ళు ప్రశ్నించడానికి అవకాశం ఉంది. ఏమిటి ఇంట్లో మీరు సరిగ్గా ఉండకుండా బయట వారితోటి అంత అన్యోన్యంగా ఉంటున్నారు అని మన మీద మనకున్నటువంటి భావనలలో తేడా వస్తే మనల్ని ప్రశ్నించడానికి ఎవరో ఒకళ్ళు ఉంటారు. కానీ ఆయన ఎంత స్వతంత్రుడు అంటే ఆయనని అది ప్రశ్నించడానికి ఆయన ఒకవేళ నేను భక్తులకి పరతంత్రుడుగా ఉంటాను అని అంటే ఏం స్వామి అదెలా కుదురుతుంది? భక్తులు నీకు దాసులు కదా, నువ్వు స్వామివి కదా. పారతంత్ర్యం అనేటటువంటిది దాసులకి ఉండేటటువంటి గుణము కదా, స్వతంత్రంగా ఉండేటటువంటిది నీకు సహజంగా ఉండేటటువంటి గుణము కదా. దాన్ని మార్చి అలా నువ్వు ఉంచగలవు? ఆ స్వాతంత్ర్యాన్ని దాసులకిచ్చి పరతంత్రుడుగా నువ్వు ఉంటానంటే ఎలా కుదురుతుంది అని ఆయనని ప్రశ్నించేటటువంటి వారు లేరు. కాబట్టి భగవన్ త్వదాయత్తర్థిత్వేపి అపరాధీన విభవః భవతు. ఆయన ఎంత గొప్పవాడు, ఆయనకు ఉండేటటువంటి వైభవం ఎంత గొప్పది అంటే లక్ష్మీదేవికి ఆనందాన్ని కలిగించేటటువంటి వాడిగా ఉంటాను అని ఆయన అనుకున్నా కూడా ఆయనని ప్రశ్నించేటటువంటి వారు లేరు, ఆయన సంకల్పానికి ఎదురు చెప్పేటటువంటి వారు లేరు. అంత గొప్పవాడు. అందుకే లోకంలో ఉన్నటువంటి వారందరూ కూడా ఆయన ఉండేటటువంటి ఒక అతిశయం అంతా కూడా శ్రీదేవి వల్లే కలుగుతోంది అని భావిస్తూ ఉంటారు. కానీ నిజానికి ఆయనకు ఉండేటటువంటి వైభవం అపరాధీన విభవః అభవత్, ఇంకొకరు అధీనంలో ఉండడం వల్ల కలిగేటటువంటి వైభవం కాదు. ఆయన స్వతంత్రుడు కాబట్టి, ఆయన ఇష్టానుసారంగా ఆయన నిర్వర్తించగలిగినటువంటి సమర్థుడు కాబట్టి, ఆయన సంకల్పానికి ఎదురు ఉండదు కాబట్టి ఆయన తన ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తిస్తే ఎప్పటికీ కూడా ఆయనకు ఉండేటటువంటి వైభవం అపరాధీన విభవము, ఇంకొకరి అధీనంలో ఇంకొకరి వల్ల వచ్చినటువంటి వైభవం కాదు, ఇంకొకరి అధీనంలో ఉండేటటువంటి వైభవం కాదు, సహజంగా స్వతసిద్ధంగా ఉండేటటువంటి వైభవము అంటున్నారు. దానికి ఒక చక్కటి సామ్యాన్ని ఉదాహరణ ఇస్తున్నారు. ఎలా ఉంటుంది ఇది అంటే, రత్నం స్వయాదీప్త్యా మహార్ఘం భవతపి న విగుణం భవతి న కుంఠ స్వాతంత్ర్యం భవతి నచ అన్యాహిత గుణం భవతి అని ఒక 2 పాదాలలో ఒక రత్నాన్ని చక్కటి బాగా కాంతులీనేటటువంటి ఒక వజ్రాన్ని ఉదాహరణగా చెప్తున్నారు, రత్నాన్ని ఉదాహరణగా చెప్తున్నారు. రత్నం స్వయాదీప్త్యా మహార్ఘం భవతపి, ఒక రత్నం గొప్ప విలువ కలిగినటువంటిదై ఉండడము తన కాంతి వల్లే అయినప్పటికీ కూడా, రత్నం స్వయా దీప్త్యా మహార్ఘం భవత్ అపి, తన కాంతి వల్లే ఒక మహార్ఘము, అర్ఘము అంటే విలువ, మహార్ఘము గొప్ప విలువ కలిగినటువంటిది అవుతోంది రత్నము. ఎలా? స్వయా దీప్త్యా, తన సొంత కాంతి వల్లే రత్నము గొప్ప విలువైనటువంటిది అయినప్పటికీ కూడా నా విగుణం భవతి, ఆ రత్నము గుణహీనము కావడం లేదు. అంటే సహజంగా రత్నానికి కాంతి వల్ల రత్నానికి ఒక గొప్పతనం వచ్చినప్పటికీ కూడా రత్నానికి ఉండేటటువంటి గుణములు సహజంగా రత్నాలకే ఉంటాయి. ఇప్పుడు తెల్లని కాంతులు అనేటటువంటి ఒక రత్నము తెల్లగా ప్రకాశిస్తూ ఉంటుంది. ఇంద్రనీలమణి అయితే నీలవర్ణాన్ని ప్రకాశిస్తూ ఉంటుంది. కానీ కాంతి రెండిటిలోనూ సహజమైనప్పటికీ కూడా తెల్లగా ఉండడము, ఇంద్రనీల వర్ణంలో ఉండటము ఆ రత్నానికి సహజంగా ఉండేటటువంటి గుణము, అది కోల్పోవడం లేదు కదా, అది సహజంగా దాంట్లో ఉంటుంది కదా అంటున్నారు. స్వాతంత్ర్యం నకుంఠ స్వాతంత్ర్యం భవతి, తన స్వాతంత్ర్యంలో లోటు పొందడం లేదు కదా. నచ అన్యాహిత గుణం భవతి, అన్యాధీనమైనటువంటి వైభవం కలిగినది కావడం లేదు కదా అని చెప్తున్నారు. ఇప్పుడు స్వరూపాన్ని నిరూపకమైనటువంటి వస్తువు వల్ల కలిగేటటువంటి అతిశయము స్వాధీనమే అవుతుంది తప్ప పరాధీనం కాదు. రత్నము అంటే దాన్ని ఎలా తెలుసుకుంటాం? దాని స్వరూప నిరూపకమైనటువంటి ధర్మం ఏమిటి అంటే, రత్నము అంటే కాంతి కలిగినటువంటిది. ఆ కాంతి ఒక ధర్మం, ధర్మి రత్నం అవుతోంది, దాని ధర్మము కాంతి అవుతోంది.
ఆ కాంతి కూడా స్వరూప నిరూపక ధర్మము. రత్నము ఇది అని తెలియచేసే, రత్నము అంటే దానికి ముందు ఉండవలసినటువంటి గుణమే దాని స్వరూపం. ఇది రత్నము అని మనం ఎలా గ్రహిస్తాము అంటే, ఎందులోంచైతే కాంతి వస్తూ ఉంటుందో, చక్కటి కాంతి వెలుగు వస్తూ ఉంటుందో, ఆ కాంతి కలిగినటువంటి దాన్ని రత్నం. ఒక చోట 4 రాళ్లు పడి ఉన్నాయి, మధ్యలో ఒక రత్నం పడి ఉంటే ఏది రాయి ఏది రత్నం అని మనం ఎలా తెలుసుకుంటూ ఉంటామంటే, రాళ్ల నుండి ఏ కాంతి రాదు, రత్నం నుండి కాంతి వస్తూ ఉంటుంది. అలా ఏ పదార్థం నుండి అయితే కాంతి విరజిమ్ముతూ ఉంటుందో అది రత్నము అని మనం గ్రహిస్తూ ఉంటాం. ఆ కాంతి అనేటటువంటిది ఆ రత్నానికి స్వరూప నిరూపకమైనటువంటి ధర్మము. అది సహజ సిద్ధంగా ఆ వస్తువుకి ఆ స్వరూప నిరూపకమైనటువంటి ఆ ధర్మం వల్ల కలిగేటటువంటి ఆ అతిశయము స్వాధీనమై ఉంటుంది. ఆ కాంతి దేనికి అధీనమై ఉంటుంది అంటే రత్నానికి అధీనమై ఉంటుంది, వేరొక దానికి అధీనమై ఉండదు అని చెప్పినట్టుగా లక్ష్మీదేవికి పెరుమాళ్ళకి స్వరూప నిరూపక భూత. ఆవిడ కూడా పెరుమాళ్ళ యొక్క స్వరూపాన్ని నిరూపించేటటువంటి ఆవిడ కాబట్టి లక్ష్మీదేవి కూడా పెరుమాళ్ళకి స్వాధీనమై, లక్ష్మీదేవి వల్ల కలిగేటటువంటి అతిశయం కూడా పెరుమాళ్ళ స్వాధీనమై ఉంటుంది తప్ప పరాధీనమై ఉండదు అనేటటువంటి విషయాన్ని చెప్తున్నారు. దీనికి పూర్వాచారులు ఒక అందమైనటువంటి ఒక మాట చెప్తారు. మణత్తై కొండు పుష్పత్తై విరుంబుమా పోలేయుం ప్రభయై కొండు రత్నత్తై విరుంబుమా పోలేయుం. పరిమళాన్ని బట్టి పుష్పాన్ని ఆదరించినట్టుగా మణత్తై కొండు పుష్పత్తై విరుంబుమా పోలేయుం, పరిమళాన్ని బట్టి పుష్పాన్ని ఆదరించినట్టుగా ప్రభవై కొండు రత్నత్తై విరుంబుమా పోలేయం, కాంతిని బట్టి రత్నాన్ని ఆదరించినట్లుగా లక్ష్మీదేవిని పురస్కరించుకునే కదా పెరుమాళ్ళని మనం ఆదరిస్తున్నాము అనేటటువంటి విషయాన్ని చెప్తున్నారు. పెరుమాళ్లలో ఉన్నటువంటి గుణములన్నీ కూడా మనకి ఎలా తెలుస్తున్నాయి? ఒక పుష్పంలో ఉన్నటువంటి అతిశయం అంతా కూడా మనకి దాని పరిమళం బట్టి మనం ఎలా అయితే తెలుసుకోగలుగుతున్నామో, ఒక మామూలు పరిమళం రానటువంటి పుష్పము, ఒక పరిమళం ఇచ్చేటటువంటి పుష్పము రెండు పక్కపక్కన పెడితే దేనిని గొప్పగా మనం ఆదరిస్తాము అంటే, ఎందులోంచి పరిమళం చక్కటి మంచి తీయనైనటువంటి పరిమళం వస్తూ ఉంటుందో ఆ పుష్పాన్ని మనం ఎక్కువగా ఆదరిస్తూ ఉంటాం. అలాగే ఒక రాయిని ఒక రత్నాన్ని పక్కన పెడితే దేన్ని మనం ఆదరిస్తాము అంటే రత్నాన్నే ఆదరిస్తాం. ఎందుకు అంటే అందులోంచి కాంతి వస్తుంది, ప్రభ వస్తూ ఉంటుంది కాబట్టి, కాంతి వస్తూ ఉంటుంది కాబట్టి రత్నాన్ని ఆదరిస్తాం. అలాగే మిగిలినటువంటి దేవతలని, పెరుమాళ్ళని, శ్రీమన్నారాయణుని పక్కన పెట్టి చూసేటటువంటి ఈ లోకంలో పెరుమాళ్లకు ఉండేటటువంటి గొప్పతనం మిగిలినటువంటి వారందరికన్నా కూడా పెరుమాళ్లకు ఉండేటటువంటి అతిశయం ఎవరి వల్ల తెలుసుకోగలుగుతున్నాము అంటే లక్ష్మీ సంబంధం వల్లే. లోకంలో త్రిమూర్తులు అని చతుర్ముఖ బ్రహ్మని, రుద్రుణ్ణి, విష్ణువుని ముగ్గురిని కలిపి చెప్పేసేటటువంటి అలవాటు ఉన్నప్పటికీ కూడా ముగ్గురు గొప్పవారు, గొప్ప వైభవం కలిగినటువంటి వారు అని అంటున్నప్పటికీ కూడా ఆ విష్ణువుకి పరతత్వం అనేటటువంటిది ఉంది అనేటటువంటి విషయాన్ని, శ్రీమన్నారాయణుడికి పరతత్వం అనేటటువంటిది ఉంది అనేటటువంటి విషయాన్ని ఎలా తెలుసుకోగలుగుతాం, ఆయన పరాత్పరుడు అనేటటువంటి విషయాన్ని ఎలా తెలుసుకోగలుగుతున్నాము అంటే లక్ష్మీ సంబంధం వల్లే, శ్రియపతిత్వం వల్లే ఆయన పరాత్పరుడు అనేటటువంటి విషయాన్ని తెలుసుకోగలుగుతున్నాం. ఎలా అంటే పుష్పాన్ని పరిమళాన్ని బట్టి ఆదరిస్తున్నట్టుగా, ప్రభని రత్నాన్ని దాని కాంతి వల్ల కాంతిని బట్టి రత్నాన్ని ఆదరిస్తున్నట్టుగా. అలా అని ఆ లక్ష్మీ సంబంధం లేకపోతే పెరుమాళ్లలో పరత్వం లేదా, లేకపోతే శ్రీమన్నారాయణలో కళ్యాణ గుణములు లేవా, అతిశయం లేదా అంటే కాదు. ఆయనలో ఎప్పుడూ ఉన్నటువంటివే. కానీ బయటకి గొప్పగా ప్రకటించడం ఎలా అవుతోంది, అది తెలుసుకోగలిగేటట్టుగా ఎలా సాధ్యమవుతోంది అంటే లక్ష్మీ సంబంధం వల్ల అనేటటువంటి విషయాన్ని అందంగా తెలియచేస్తున్నారు. అందుకే రత్నం ఒళియనాలే విల్లై పెత్తాల్ అన్యాయత్తమాగాదిరే అని చెప్తారు. అంటే కాంతి తగే కాంతి వల్ల రత్నానికి ఒక వైభవం కలుగుతోంది. రత్నం వల్ల కలిగిన దాని మహిమ తగ్గిపోదు. కాంతి లేకపోతే దాని మహిమ తగ్గిపోదు, కాంతి ఉండడం వల్ల దాని మహిమ పెరుగుతోంది అనేటటువంటి విషయాన్ని చెప్తున్నారు రత్నాన్ని చెప్తూ. అలా రత్నం పెరుమాళ్ళైతే ఆ కాంతి
శ్రీదేవి లక్ష్మీదేవి ఆ కాంతి వల్ల మనం పెరుమాళ్ళ యొక్క వైభవాన్ని తెలుసుకుంటున్నాము అంటున్నారు. ఇదంతా 3 శ్లోకాలలో ఇలా వైభవాన్ని, పెరుమాళ్ళ వైభవాన్ని, పిరాట్టి వైభవాన్ని, పిరాట్టి వల్ల పెరుమాళ్లకు ఒక అతిశయం కలుగుతోంది అని చెప్పడం వల్ల ఏం తెలియచేస్తున్నారు భట్టర్ వారు అంటే ఆ దంపతుల యొక్క తత్వాన్ని తెలియచేస్తున్నారు. ఆ దివ్య దంపతులు ఇద్దరూ కూడా ఒకరిని విడిచి మరొకరు ఉండనటువంటి తత్వం వారిద్దరిది కూడా. సూర్యునికి ప్రభ ఎలాగో, రత్నానికి కాంతి ఎలాగో, అలా ఇద్దరూ కూడా ఎప్పుడూ కూడా ఒకరిని విడిచి ఒకరు ఉండలేనటువంటి వారు, ఒకరి వల్ల ఒకరికి అతిశయం కలిగినటువంటి వారు. పిరాటిని చెప్పాలి అంటే, పెరుమాళ్ళని చెప్పాలి అంటే కాంతస్తే పురుషోత్తమ. పెరుమాళ్ళ గురించి వైభవాన్ని చెప్పాలి అంటే ఆయన తల్లి నీ కాంతుడు, లక్ష్మీదేవి యొక్క పతి స్వామి అనేటటువంటి విషయాన్ని చెప్తూ ఉంటారు. అలా చెప్తేనే పెరుమాళ్ళ యొక్క వైభవం. ఇప్పుడు ఎన్నో చోట్ల స్వామి యొక్క వైభవాన్ని చెప్పాలి అంటే లక్ష్మీనాథుడు అని, లోకపతి అని, లేకపోతే అర్జునుడి యొక్క సఖుడు అని పెరుమాళ్ళకి అలా భాగవతోత్తములతో కలిసి చెప్తే, వారితో సంబంధాన్ని పురస్కరించుకొని చెప్తేనే స్వామికి ఆనందం కలుగుతుంది అనేటటువంటి విషయాన్ని ఎన్నో సందర్భాలలో మన పూర్వాచార్యులందరూ కూడా చెప్తూ ఉంటారు. అలా పెరుమాళ్ళకి పిరాట్టితో ఉన్నటువంటి సంబంధాన్ని పురస్కరించుకొని చెప్తేనే అతిశయం. అందుకే కాంతస్తే పురుషోత్తమ, తల్లి నీ కాంతుడు పురుషోత్తముడు అని ఆ తల్లి యొక్క సంబంధాన్ని పురస్కరించుకొని చెప్తేనే పరమాత్మకి ఆనందంగా ఉంటుంది. అలాగే తల్లి గురించి చెప్పాలి, పిరాట్టి గురించి చెప్పాలి అంటే అరవిందలోచన మనఃకాంత అని ఆవిడ్ని సంభావిస్తే తల్లికి ఆనందంగా ఉంటుంది. అరవిందలోచనుని యొక్క మనఃకాంత, మనసుని ఆకర్షించేటటువంటి ఆవిడ, మనసుకి ఆనందాన్ని కలిగించేటటువంటి ఆవిడ, పుండరీకాక్షుని యొక్క మనసుకి ఆనందాన్ని కలిగించేటటువంటి ఆవిడ అని ఆవిడ గురించి చెప్పాలంటే పెరుమాళ్ళని పురస్కరించుకొని చెప్తారు. అలా ఒకరిని విడిచి ఒకరిని ఉండలేనటువంటి స్థితి, ఒకరికి వల్ల ఒకరికి అతిశయం కలిగేటటువంటి స్థితి, అది వారిద్దరే చెప్పుకున్నారు రామాయణంలో. సీతాదేవి రామచంద్రుడి గురించి చెప్తూ అనన్య రాఘవేణాహం భాస్కరేణ ప్రభాయదా, నేను రామచంద్రుడితోటి వేరుగా ఉండేటటువంటి దానిని కాదు, రామచంద్రుడికే చెందినటువంటి దాన్ని. భాస్కరేణ ప్రభాయదా, సూర్యుడికి కాంతి ఎలాగో నేను రామచంద్రుడికి అలాగా, రామచంద్రుడు లేకపోతే నేను లేను అనేటటువంటి విషయాన్ని సీతాదేవి అందంగా రామాయణంలో తెలియజేస్తుంది. సూర్యుడు ఈ కాంతి వల్ల సూర్యుడికి ఒక అతిశయం కలుగుతుంది, సూర్యుడే లేకపోతే కాంతి అనేటటువంటిది లేదు. అలా అనన్య రాఘవేణాహం భాస్కరేణ ప్రభాయద, లక్ష్మీదేవి కూడా పెరుమాళ్ళు లేకపోతే లక్ష్మీదేవి లేదు. ఆయనకి అతిశయం ఆయన అతిశయం లోకానికి ఎలా తెలియజేయబడుతోంది అంటే పిరాట్టి ద్వారా ఆయన యొక్క అతిశయం లోకానికి తెలియజేయబడుతుంది. ఇది సీతాదేవి చెప్పినటువంటి మాట. అనన్య రాఘవేణాహం భాస్కరేణ ప్రభాయద అనేటటువంటి మాట సీతాదేవి యొక్క శ్రీ సూక్తి. మరి రామచంద్రుడు కూడా అదే విధంగా చెప్పి ఉన్నాడు. తర్వాత రామచంద్రుడు కూడా అలాగే చెప్తాడు. అనన్యాహి మయా సీత భాస్కరేణ ప్రభాయద, అనన్యాహి మయా సీత భాస్కరేణ ప్రభాయద, సూర్యునికి కాంతి ఎలాగో నాకు సీత అలాగా. ఇద్దరూ కూడా ఒకే మాట చెప్తారు, ఇద్దరు వేరు వేరు సందర్భాలలో. అది కలిసి ఉన్నప్పుడు చెప్పినటువంటి మాట కాదు. సీతాదేవేమో లంకలో ఉన్నప్పుడు, రామచంద్రుడేమో ఇక్కడ కిష్కింధలో ఉన్నప్పుడు చెప్పినటువంటి మాటలు ఇవి. ఇద్దరూ వేరు వేరు సందర్భాలలో చెప్పినప్పటికీ కూడా ఇద్దరు కూడా ఒకే మాట చెప్తారు. అనన్యాహి మయా సీత భాస్కరేణ ప్రభాయత, సీత ఎలాంటిది అంటే సూర్యుడికి కాంతి ఎలాంటిదో సీతాదేవి నాకు అలాంటిది అనేటటువంటి విషయాన్ని రామచంద్రుడు కూడా పలికినటువంటి సందర్భం. అందుకే ఆళ్వార్లందరూ కూడా రాముణ్ణి మణితో పోలుస్తూ ఉంటారు. మణియే మణిమాణిక్యమే అని రామచంద్రుణ్ణి అనేక విధములుగా ఆళ్వార్లు పోలుస్తూ ఉంటారు. పెరుమాళ్ళని ఎప్పుడు కూడా మణితో పోలుస్తూ ఉంటారు. ఆ రామచంద్రుడు అనేటటువంటి రత్నానికి ఒక కీర్తి తెచ్చిపెట్టింది ఎవరు అంటే సీత అనేటటువంటి కాంతే ఆ రాముడు అనేటటువంటి రత్నానికి ఒక గొప్పతనం తెచ్చిపెట్టింది అనేటటువంటి విషయాన్ని చెప్తూ, ఆ విషయాన్ని అందంగా భట్టర్ వారు చెప్తూ స్వతశ్రీ స్వం విష్ణో స్వమసి తథైవైష భగవాన్
त्वदायत्तद्धित्वेऽपि अभवत् अपराधीन विभवः स्वयादीत्या रत्नं भवदपि महार्घं न विगुणं न कुण्ठस्वातन्त्र्यं भवति च నచ అన్యాహిది గుణం అనేటటువంటి ఈ శ్లోకంలో రత్నం కాంతి అనేటటువంటి రెండు విషయాలతోటి పెరుమాళ్లను పిరాటిని చెప్తూ పెరుమాళ్లకి ఈ లోకంలో ఉన్నటువంటి వారందరూ కూడా పెరుమాళ్లకి పిరాటి వల్ల ఒక అతిశయం కలుగుతోంది అని చెప్తూ ఉంటారు. అయితే స్వామి యొక్క అతిశయం పరాధీనమైనటువంటిదా అంటే కాదు. సహజంగా స్వతసిద్ధంగా రంగనాథుడికి గొప్ప అతిశయం ఉందండి. ఆయన కళ్యాణ గుణములన్నీ ఆయన సహజంగా ఆయనకు ఉండేటటువంటి గుణములే అనేటటువంటి విషయాన్ని చెప్తూ, కానీ ఆ గుణములు లోకంలో ప్రకటితం అవుతున్నాయి అంటే అది లక్ష్మీ సంబంధం వల్ల అనేటటువంటి విషయాన్ని అందంగా భట్టర్ వారు ఈ శ్లోకంలో అనుగ్రహించారు. తర్వాత శ్లోకాలు రేపు యథావకాశంగా సేవించేటటువంటి ప్రయత్నం చేద్దాం. శ్రీమతే రమ్యజామాతృమునీంద్రాయ మహాత్మనే శ్రీరంగవాసినే భూయాత్ నిత్యశ్రీ నిత్యమంగళం సఠారేటి రాత్రోక్త త్రయ్యంతార్థ ప్రదాయనే అస్మదాచార్యవర్యాయ గోపాలార్యాయ మంగళం మంగళాశాసన పరైర్మదాచార్య పురోగమైః సర్వైశ్చ పూర్వైరాచార్యైః సకృతాయాస్తు మంగళం. అడియేన్ రామానుజదాస.